సాయి అన్న నమస్కారం. మీరు గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన నటించారన్న. మీది ఫేస్బుక్లో ఐడి ఇస్తే చూశానన్న. అన్న నాకు మీ వల్ల చిన్న సాయం జరగగలదా అన్న? నాకు ఉండడానికి ఇల్లు లేదు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా రావటం లేదు. సాయి అన్న, నువ్వు జనసేనలో ఉండి తిరుగుతున్నామని ప్రతి ఒక్క వీడియోలో చూశానన్నా. నాకు ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు నా ఇల్లు కాదు, ఇది గుడిసన్న. ఈ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు. నాకు ఉండడానికి ఇల్లు లేదు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ కూడా రావటం లేదు. నాకు 2 ఆడపిల్లలు. గొంతులో గడ్డ వచ్చిందన్న, థైరాయిడ్ గడ్డ, తీస్తే చచ్చిపోతానని చెప్పారు. నాకు నా బిడ్డలకి ఏ ఆదరవు లేదన్న, నేడుకోలేదు, సొంత గూడు అనేది కూడా లేదన్న. అన్న సాయి అన్న, నువ్వు తప్పకుండా ఏనాటికైనా వీడియో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి చెప్పన్న. ఎందుకంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదన్న. మా ఊరు సుద్దపల్లి గ్రామం. మా అమ్మ టీడీపీ వార్డు 3వ వార్డు నెంబర్ కూడా. అయినా సర్పంచ్ గారు కానీ వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఊళ్ళో అందరూ పెద్ద మనుషులు ఉన్నారన్న. జనసేన నాయకులు ఉన్నారు, ఊరు సుద్దపల్లి టీడీపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు. అందరిని అడిగానన్నా, ప్రతి ఒక్క గడప ఎక్కి అందరినీ అడిగానన్నా. కానీ నేను చేసిన తప్పు ఏంటంటే కాపు కులంలో పుట్టడం తప్పన్నా. ఎందుకంటే మా కాపులకి సాయం చేయరన్నా. సాటి కాపులు సాయం చేయరు. తక్కువ వర్గాల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే విలువ మా కులంలో పుట్టిన మాకే ఇవ్వరన్నా. అన్న ఏనాటికైనా సరే నేను మాట్లాడిన మాటలు తప్పుంటే క్షమించి నా వీడియో పవన్ కళ్యాణ్ గారికి షేర్ చేయండి అన్న. నా బిడ్డల్ని పోషించుకోలేకపోతున్నానన్న. నాకు సొంత నీడ, నా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ ఇప్పించే భారం మీదేనన్నా. ఒక చిన్న బాబు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు వేయాలి అని అంటే అన్నయ్య తప్పకుండా 24 గంటలు పనిచేశాడు. ఎందుకంటే నా వీడియో కూడా ఎవరు షేర్ చేయట్లేదు. నా వీడియో ఏనాటికైనా నువ్వు చూస్తే అన్నయ్య గారికి తప్పకుండా చెప్పు. ప్రతి ఒక్క జనసేన కుర్రాళ్ళు కూడా అందరినీ అడిగాను, ఎవ్వరూ పట్టించుకోలేదు. నువ్వు తప్పకుండా అన్నయ్య గారిని కలిసినప్పుడు పలానా సుద్దపల్లి గ్రామంలో నేను ఇలా దీనస్థితిలో ఉన్నానని అన్నయ్య గారికి తప్పకుండా చెప్పాలి. ఎంత దూరమైనా వస్తాడన్న పవన్ కళ్యాణ్ గారు. రాను అని అండో, ఎంత దూరమైనా ఎవరికైనా సాయం చేస్తాడు. ఆయన అభిమానులుగా ఆయన ఫ్లెక్సీలు, ఆయన సినిమాలు లక్షలు పెట్టి కొంటారే కానీ, లక్షలు వేలు పెట్టి కొంటారే కానీ ఆయన అడుగుజాడల్లో ఎవరు నడవరు. కష్టం వచ్చి నేను ఆయన అభిమానినన్నా. ఎవరికైనా సరే గవర్నమెంట్లో లోకేష్ గారికైనా చంద్రబాబు గారికైనా ఎవరికైనా చెప్పండి అన్న, నా కష్టం తీర్చండి అన్న. ప్లీజ్ అన్న, నువ్వు తప్పకుండా వీడియో చూడాలి. నా కష్టం పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. నాకు 2 ఆడపిల్లలన్నా. ఇల్లు, గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్, నాకు 2 ఇప్పించన్నా. ఈ భారతదేశంలో ఎందుకు పుట్టానా అని అనుక్షణం బాధపడి ఏడుచుకోకుండా సొంత నీడ, గవర్నమెంట్ నుంచి వచ్చే నాకు పెన్షన్, నాకు 2 చాలన్నా. నాకు ఇంకేం వద్దన్నా. ఈ ఒక్క సాయం చేయన్నా. ఉంటానన్నా. మా ఊరు గుర్తుపెట్టుకోండి అన్న, సుద్దపల్లి గ్రామం.